సార్ ఏం సార్ ఇది? మధు నేనేదో చెప్తా సార్. మధు ఏంట్రా మధు? పిల్ల పేరు మాధవ్ కదరా? సారీ సార్. బట్టలు తీ బట్టలు తీ. సార్ నాకేం తెలియదు సార్. లేకపోతే గుడ్లు పడిపోతాయి. ఏ దయా ఏంటా బూతులు? అతను సస్పెక్టే, క్రిమినల్ కాదు. సార్ మీరు ఇక్కడ వచ్చింది నేర్చుకోనీకి, నేర్పనీకి కాదు. ఏండే కొంచెం ఒప్పుకోండి. అంటే ఎవడైనా డేటా రై రోకల పడెక్కించడం నా కొడుకు. మీరు అట్లా వెళ్ళి కూర్చోకండి సార్, ఒప్పించి పిలుస్తా. ఎం అంటే మధు, మాధవి. గుండెల మీద వేసుకున్నావంటే దాని గుండె ఎలా చేసింది తప్పకుండా నువ్వేరా. అది కూడా తీ, నోకాలి కదా. చాలా చూసింది లేదు. ఇక్కడ కొత్తగా ఏమైనా ఉన్నదిరా? తీ. దాంతో కొడతారా సార్? పెడతాం రా. చచ్చిపోతా సార్, చచ్చిపోతా సార్. సంపేటప్పుడు తెలవదురా ఈ బాధ, సంపేటప్పుడు తెలవదురా నీకు ఈ బాధ. ఇప్పుడు చెప్పురా. ఆ ఐపీఎస్ గారికి చెప్పండి రా ఒప్పుకున్నని. కొంత అందమైన పిల్లని ఎట్లా చంపినావురా? ఈ వారంలో ఏమన్నా వాంతులైనాయా నీకు? తాగి తాగి ఈయనకైతున్నాయి గానీ నాకైతలేవు సార్. ఇన్ని వేర్లు తిన్నా వీడికి వేడి పుట్టట్లేదా? నీ పెళ్ళాన్ని చూస్తే నీకు మూడెప్పుడు వస్తుందిరా తిరుపతి? క్వార్టర్ వేస్తే వస్తుంది సార్. ఏమొస్తుందో ఏందో సార్, నాతోనైతే పండాడు, నా దగ్గర పంటాడంతే. ఈసారి ఆకు పసలతో ట్రై చేద్దాం. మన ఊర్లో మేకలు తిన్న ఆకుల కంటే నేను తిన్నవే ఎక్కువన్నాయి సార్. ఈసారి కాండంతో కల్పిస్తా, దెబ్బకు అండం పిండంగా మారాల్సిందే. మీ దయ వల్ల మాకు బిడ్డ పుడితే మీ పేరే పెట్టుకుంటాం సార్. నా పేరు ఎందుకు లేవే? నా భార్యకు అసలే అనుమానపు రోగం. గౌరీ సార్, మీరు ఆయన కోర్టు తీసుకెళ్ళండి. సరే సార్. నేను పెద్దపల్లి టీఎస్పీ ఆఫీసర్ వస్తా. ఓకే సార్. సార్ నేను మర్డర్ చేయలేదు సార్, రోకల్ బండి భయాన్ని కొప్పుకున్నాను సార్. అంతే సార్, వదిలే మళ్ళీ మీద ఒట్టే చెప్తున్నాను సార్, నేను చేయలేదు సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఏంట్రా డ్రామాలు తప్పుతున్నా నా కొడక? సార్ మీరు చదువుకున్నారు సార్, నాయస్లో ఉన్నారు సార్, నన్ను అర్థం చేసుకోండి సార్. ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే కటన్ బీట్ లాగి మర్చిపోతాం కానీ కంటెంట్లా చంపుతాం సార్. దయా ఈ కుర్రాన్ని వదిలేసి కోర్టుకి సారీ చెప్పండి. మా ఇంటికి ఎంత తప్పిందా నీకు? మీకు ఎడ్యుకేషన్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. ఇగో ఇన్ని చూసిన మర్డర్ కేసులు, గా మర్డర్ చేసింది ఈడే. ఈ అబ్బాయి చంపలేదు. ఎట్లా చెప్తుండ్రు? వీడి లెఫ్ట్ హ్యాండ్, చంపిన వాడిది రైట్ హ్యాండ్. ఇటు చూడు, బలమైన గాయాలన్నీ ఎటువైపు ఉన్నాయి. వీడు లెఫ్ట్ హ్యాండ్తో బాటిల్ పట్టుకున్నాడు. అయితే మనకు దొరికిన చెప్పు ప్రింట్ సైజ్ 10. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ హిస్ సైజ్ ఇస్ 8. అంతేకాదు, అమ్మాయి లోపల దొరికిన సీమన్ని టెస్ట్ చేసి వాడి ఏజ్ అరౌండ్ 30 అని చెప్పారు. వీడికి 30 రావాలంటే ఇంకో 10 రావాలి. ఫస్ట్ టైం ఈ పోలీస్ స్టేషన్ లో ఓ పోలీస్ ని చూసాను సార్. అంటే సెకండ్ టైం సార్. హలో, వాట్? వస్తున్నాం, ఇప్పుడే వస్తున్నాం. ఏమైంది సార్?
ఊళ్ళో ఇక్కమంటారు. నిన్న పెళ్ళైన వార్డు మెంబర్ గంగుల కనకే చిన్న కూతుర్ని ఎవరు చంపేశారట. పసుపు కారం పారాన్ని కూడా అన్నీ లేదు. మా బిడ్డ పానం తీసిండ్రే. కాలిగా ముళ్ళు గుచ్చుకుంటే తల్లి నిలిపోయేదానికి తల్లి నెయ్యంతా పొడిచి పొడిచి చంపిండ్రయ్యా. తల్లి ఇచ్చినది మన ఊళ్ళో దొంగతనాలు జరిగినట్టే గుర్తులేదు. ఈ వర్షాత్యలు ఏం చేస్తాయి సార్? ఆ పిల్ల ముగ్గుడు ఎట్లా అంటాడు సర్పంచ్ సార్? పిల్లది మేనరికం కదా సార్. ఇంట్లో వాళ్ళని అనుమానిస్తే మన కళ్ళు పోతాయి. అనుమానించాల్సింది ఇంట్లో వాళ్ళని కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళని. మొన్న అమ్మాయి వెడ్డింగ్ ఫస్ట్ నైట్ తర్వాతే ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళై ఫస్ట్ నైట్ తర్వాతే ఇలా జరిగింది. దెర్ ఈస్ సంథింగ్. దేర్ ఇస్ నథింగ్ సార్. ఎక్కువ చదువుకుంటే ఇదే ప్రాబ్లం. సీరియల్ కిల్లర్స్ ఉండడానికి ఇది సినిమా కాదు, ఓదేలనిస్తున్న ఊరు. కుక్కలిగ్గులు పెట్టకండి. అనుమానం వచ్చిన వాళ్ళందరికీ రోకల బండ ఎక్కిస్తే బగారా కక్కినట్టు కక్కుతారు. బాంచత్ కుక్క లింకులు పెట్టొద్దని ఎస్ఐ అన్నాడు, కానీ జరిగిన 2 మర్డర్స్కి లింక్ ఉందని నాకు ఆ రోజే అర్థమైంది. ఓ గాడ్, మళ్ళీ మర్డర్ జరిగిందా? ఇట్స్ రియల్లీ స్కేరీ. పాపం ఎన్ని డ్రీమ్స్తో మ్యారీడ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారో. నాకెందుకో ఈ హత్యలు కంటిన్యూ అవుతాయేమో అనిపిస్తుంది స్ఫూర్తి. ద కిల్లర్ ఇస్ అ డేంజరస్ సైకోపాత్. నాకు కిల్లర్ గురించి తెలీదు, బట్ ఐ నో అబౌట్ యూ అను. ఐ నో హౌ స్మార్ట్ యు ఆర్ అండ్ ఐఎమ్ ష్యూర్ యుల్ క్యాచ్ హిమ్ సూన్. Rape and murder right after first night. I read about serial killers who like old kids, virgins, but never about first night. This will be a case study for me. అవును, అక్కడ క్లూస్ ఏం దొరకలేదా? Can I come back to you?
కెమెరా ఆన్లో ఉంది, ఏదో రికార్డ్ అయినట్టుంది. ఆలను లోపల పెట్టిన దగ్గర నుంచి లేచే వరకు ఏం జరిగిందో కోసగుచ్చినట్టు చెప్పాలా, లేకుంటే కోస సాగు చేస్తావు. లోపలికి వెళ్ళిన ఆయన వెనకాల నుంచి పట్టుకున్నాడు. నాకు నోటితో కావాలి, చెప్తే విడిసి పెడతా. చెప్పు. సుక్కలాగు సక్కనీది కన్నెరాయుడు మల్లు కన్నెరాయుడా